మూర్తిస్ రైతు లోకంని సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరాయమైన వ్యవసాయ సమాచారం కొరకు బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నమస్తే. వేస్ట్ డీకంపోజర్తో మొలకల పోషక పదార్థాల ద్రావణం తయారు చేసుకునే విధానం. వాస్తవానికి వేస్ట్ డీకంపోజర్ పోషక పదార్థాల ద్రావణం ఎట్లా తయారు చేస్తామో అదే విధంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. చిన్న మార్పుల్లో ఏంటంటే వేస్ట్ డీకంపోజర్ పోషక పదార్థాల ద్రావణంలో మనం మిల్లు ఆడించినటువంటి పిండిని వాడతాము. దాని బదులు ఇక్కడ మొలకల పోషక పదార్థాల ద్రావణం వాడమని చెప్తున్నాను. నేను తయారు చేసుకునే విధానం వచ్చేటప్పటికి మన వసతిని బట్టి ఏకదళ బీజాలకి చెందినటువంటి ఒక రకాన్ని, ద్విదళ బీజాలకు చెందినటువంటి 2 రకాలని, నూనె గింజలకు చెందినటువంటి 3 రకాలని గింజలను తీసుకొని వాటిని మొలకలు కట్టాల. అంటే 2 కేజీల మొక్కజొన్న పిండి, 2 కేజీల మొక్కజొన్నలు, 2 కేజీల కందులు, 2 కేజీల శనగలు, 2 కేజీల నువ్వులు, 2 కేజీల ఆవాలు, 2 కేజీల వేరుశెనగలు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి 24 గంటల సేపు నీటిలో నానబెట్టి 12 గంటలు వాటిని బయటకు తీసిన తర్వాత మండి కట్టడం అంటాం. అంటే ఆ గోనుగోతాన్ని గట్టిగా బిగదీసి కట్టి మొలకలు వచ్చేటట్టు నీటి ఆవిరి ఆరకుండా పైన ఏదైనా ఒక దాన్ని కప్పితే కనుక 12 గంటల్లో వాటికి మొలకలు వస్తాయి. మండి కట్టిన దాన్ని ఇట్లా మొలకలు వచ్చినటువంటి వాటిని ఈ 6 రకాలని గ్రైండర్లో పిండి పట్టుకొని ఆ 6 రకాల గింజల పిండిని గ్రైండర్లో పట్టుకున్నటువంటి రుబ్బుకున్నటువంటి పిండిని తీసుకొని వెళ్ళి ఒక 100 లీటర్ల వేస్ట్ డీకంపోజర్లో కలిపి దానిలో మళ్ళా ఎడిషనల్గా 2 కేజీల తౌడు, ఒక 12-13 ఇనప పనికిరాని మేకులు, ఒక 250 గ్రాముల రాగి ముద్ద, ఏ రకమైందైనా సరే, అంటే రాగి మరచెంబు కానీ, మూత కానీ, లేదంటే రాగి వైర్ కానీ, ఇన్సులేషన్ ఉన్నదైతే కనుక ఇన్సులేషన్ కాల్చి వాడాలి. దీన్ని ఒక 10 రోజుల పాటు ఉదయం సాయంత్రం 2 నిమిషాలు సవ్య దిశలో తిప్పి 11వ రోజు నుంచి వాడుకోవచ్చు. అయితే దీనిలో ఇంకో 2 రకాలు కలుపుకుంటే కనుక మొక్కలకి చీమలు అవి కూడా పట్టకుండా ఉంటాయి. కొంతవరకు సస్యరక్షణ కూడా ఉపయోగపడుతుంది. ఏంటంటే 2 కేజీల నూనె తీయని వేప గింజల పిండి, 2 కేజీల కానుగ గింజల పిండి, వీటిని ఆస్కారం ఉంటే వీటిని కూడా నానబెట్టి 24 గంటలు 12 గంటలు మొలకలు కట్టిన తర్వాత రుబ్బుకొని చేసుకోవచ్చు. కానీ గ్రైండర్లో, మనం ఇంట్లో వాడుకునే గ్రైండర్లో ఇవి చేసుకోలేము, ఇబ్బంది అని అనుకుంటే కనుక వీటిని యాజ్ ఇట్ ఈజ్గా పిండి అయినా వాడుకోవచ్చు. ఇట్లా వాడుకున్నటువంటి దాన్ని మనం 5% ఫోలియర్ అప్లికేషన్, 10% సాయిల్ అప్లికేషన్ ఇస్తే మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల స్థూల సూక్ష్మ పోషకాలతో పాటుగా మినరల్స్, ఎలిమెంట్స్ కూడా దొరుకుతాయి. అయితే పిండితో తయారు చేసినటువంటి, అంటే ఫ్లోరు పిండితో తయారు చేసినటువంటి వేస్ట్ డీకంపోజర్ పోషక పదార్థాల ద్రావణానికి మొలకలెత్తిన గింజల్ని రుబ్బుకొని దానితో తయారు చేసినటువంటి వేస్ట్ డీకంపోజర్ పోషక పదార్థాల ద్రావణానికి ఒక చిన్న తేడా ఏంటంటే, మొలకెత్తిన గింజల్లో మొక్కకు కావాల్సినటువంటి ఎంజైమ్స్, హార్మోన్స్, ముఖ్యంగా ఫైటో హార్మోన్స్ అంటాం. ఈ ఫైటో హార్మోన్స్ కూడా మంచి మోతాదులో ఉంటాయి. అవి మొక్కకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఈ ఫైటో హార్మోన్స్ కావాలి అని అంటే మొలకి, అంటే గింజలు మొలకెత్తేటువంటి దశలోనే ఈ ఫైటో హార్మోన్స్ కొన్నిట్లో తయారవుతాయి. పిండిలో అయితే ఈ ఫైటో హార్మోన్స్ తయారు కావు. అందుకని వేస్ట్ డీకంపోజర్ మొలకల పోషక పదార్థాల ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది అనేది నా ఉద్దేశం. అందువల్ల దీన్ని వాడమని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని 10% సాయిల్ అప్లికేషన్ ఒక వారం, 5% ఫోలియర్ అప్లికేషన్ 2వ వారం, ఈ రకంగా మార్చి మొక్కకు అందించగలిగితే మొక్కలో వచ్చేటువంటి పోషక లోపాలను సరిదిద్దచ్చు, గ్రోత్ ప్రమోటింగ్ ఎంజైమ్స్ని ఇవ్వచ్చు, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంని ట్రిగ్గర్ చేసేటువంటి ఎంజైమ్స్ని కూడా ఇవ్వచ్చు. ఫోలియర్ అప్లికేషను ముఖ్యమైనటువంటి ఘట్టాలు, ఒకటి ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు, అంటే కంకి పినాకిలు రిలీజ్ అయినప్పుడు, కంకి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి 5% వేస్ట్ డీకంపోజర్ ద్వారా తయారైన పోషక పదార్థాల ద్రావణం ఫోలియర్ అప్లికేషన్లో ఇవ్వండి. ఆ తర్వాత
పాలు పోసుకునే దశలో ఒకసారి 5% వేస్ట్ డీకంపోజర్ ద్వారా తయారైనటువంటి పోషక పదార్థాల ద్రావణాన్ని ఫోలియర్ అప్లికేషన్లో ఇవ్వండి. ఆ తర్వాత గింజ గట్టిపడే దశలో ఒకసారి 5% వేస్ట్ డీకంపోజర్ ద్వారా తయారైన పోషక పదార్థాల ద్రావణాన్ని ఇవ్వండి. ఈ 3 ఘట్టాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఘట్టాలు. మీరు ఇచ్చేటువంటి పోషక పదార్థాల ద్రావణంతోనే ఈ గింజ తాలు గింజ లేకుండా ఉండటం, బరువైన అంటే మంచి నాణ్యతతో కూడిన గట్టి గింజ తయారవటం, అదే అల్టిమేట్గా బరువు తేడా రావటం కూడా జరుగుతుంది. మనం ప్రకృతి సేంద్రియ విధానంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి వరి 10 గ్రాములకి సుమారుగా 8 గింజలు తూగితే, కెమికల్లో ఫార్మింగ్లో తయారైనటువంటి గింజలు 10 గ్రాములకి 10 గింజలు తూగుతాయి. అంటే మనం 8 గింజలైనా కూడా 10 గ్రాముల బరువు వస్తుంది అనమాట. ఉదాహరణ చెప్తున్నాను నేను. సో ఈ విధానంలో పండించినటువంటి వరి తూకం ఎక్కువ వస్తుంది, గింజ నాణ్యత ఎక్కువ ఉంటుంది, తాలు గింజ ఉండదు, గట్టిగా ఉంటుంది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పొట్ట దశ నుంచి పాలు పోసుకునే దశ, గింజ తయారయ్యే దశలో నీటి ఎద్దడిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. నీటి ఎద్దడి రాకూడదు. నీటి ఎద్దడి వస్తే తాలు గింజ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం వరికి చెప్పుకున్నట్లే వేస్ట్ డీకంపోజర్ మొలకల పోషక పదార్థాల ద్రావణాన్ని పండ్ల మొక్కలకి, కూరగాయలకి, అన్ని రకాల పంటలకు కూడా మనం వాడుకోవచ్చండి. అతి ప్రధానమైనటువంటి 3 దశలు ఏంటంటే, పూత దశ, పిందె దశ, ఫ్రూట్ సెట్టింగ్ దశ. ఈ 3 అతి ప్రధానమైనటువంటి దశలు. అది కూరగాయలు అవనివ్వండి, లేదు పంటలు అవనివ్వండి, పళ్ళ తోటలు అవనివ్వండి, ఏ పంటకైనా సరే ఈ 3 దశలు అతి ప్రధానమైనటువంటి దశలు. ఈ దశల్లో వాడుకుంటే సరిపోతుంది. లేదు వసతి ఉన్న వాళ్ళైతే కనుక పంట మనం విత్తుకున్నప్పటి నుంచి కూడా మొదటి వెజిటేటివ్ దశ నుంచి కూడా దీన్ని 5% ఫోలియర్ అప్లికేషన్కి, 10% సాయిల్ అప్లికేషన్కి వాడుకోవచ్చు. ఇట్లా వాడుకున్నందువల్ల నష్టం అయితే ఏమీ ఉండదు. ఇట్లా మనం తయారు చేసుకున్నటువంటి ఈ వేస్ట్ డీకంపోజర్ మొలకల పోషక పదార్థాల ద్రావణాన్ని సక్రమంగా నిల్వ చేసుకోగలిగితే 6 నెలల వరకు నిల్వ చేసుకొని వాడుకోవచ్చు.